ఎక్కడికి వెళ్ళింది కక్క పొలం కోసం అటు చెట్టు కాడికి వెళ్ళిందా? అటు చెట్టు కాడికి వెళ్ళలేదు. సాపులు తెచ్చుకోలేదా మనిషి? దేవునికి స్తోత్రం. మళ్ళీ ఆమె వెళ్ళి చెప్తున్నాను ఆ మనిషి అక్కడ ఇంటి బాబు మీద ఎక్కడికి వచ్చాడు. ఆ మనిషి సాప తెచ్చుకోలేదు, అంటుగుండు తెచ్చుకోలేదు, కొబ్బరి బాటిల్ తెచ్చుకోలేదు. హృదయం అంతా దుఃఖంతో వచ్చింది, హృదయం అంతా నిండిపోయి వేదతో వచ్చింది. తన మరి తోటి భార్య తోటి మన బాబు అయితే ఏమంటామంటే సవిత అంటాం. రెండో వైఫ్, ఫస్ట్ వైఫ్ దేవునికి స్తోత్రం. ఆవిడ మాటలు భరించలేక చిచి నా బతుకు దేవుడి దగ్గరికి వెళ్ళి ఒకసారి ప్రార్థన చేసి చచ్చిపోతున్నట్టు మనసులో వచ్చింది. అంతే తప్ప అట్టుకోలికి కచ్చిపులకి ఏమంటే కబ్బులకి పరిగెట్టదామే. దేవునికి మహిమ కలుగును కాక. పరుగులు పెట్టలేదు, వచ్చింది దేవుడి సన్నిధిలో కుమ్మరించుకుని తన హృదయాన్ని కన్నీటితో ప్రార్థన చేసుకుంటే, నా ప్రార్థనను ఆలకించి నాకు ఒక్క కుమారుని ఇస్తే, సంవత్సరంగా సరిస్తున్నాం ప్రార్థన చేసుకున్నాం, నా బ్రతుకు మారట్లేదు, నాకు పిల్లలు పడతలేదు, కానీ నాతో ఉన్నటువంటి వేరే భార్య ఉంది, తనకి పిల్లలు పుడతా ఉన్నారు, వస్తున్నారు, సంవత్సరం పుట్టినరోజు చేసుకుంటున్నారు, నేను మాత్రం నాకు గొడ్రాలుగా పిల్లపడుతున్నాను. ప్రభా నా బ్రతుకు మారదా ఏంటి అని చెప్పేసి మొత్తురాలు ఏడిచినట్టు ఏడిచినట్టు. చూడండి తాగేసిన తూలిపోతారు కదా, అంత తోలన వచ్చేలాగా పడిపోయేటట్టు ఏడిచినట్టు. అప్పుడు దైవజనుడు వచ్చి అమ్మా ఎందుకమ్మా తాగేసి వచ్చి మధ్యలోకి వచ్చామని అడుగుతున్నాడు. అయ్యా నేను మంత్రాలు కాబట్టి నాలో ఉన్న మనోవేదన నా దుఃఖము అలాంటిదని చెప్పి ఆ రీతిగా ఎప్పుడైతే జరిగించిందో వెంటనే దైవజనుడు అన్నాడు, అమ్మ నువ్వు వెళ్ళు, క్షేమం వెళ్ళు, మళ్ళా వచ్చేటువంటి సంవత్సరంలో బిడ్డలు తీసుకుని అలాంటి ప్రార్థన పనులుగా మన విశ్వాసం